ప్రియులారా, నేటి దినము 2వ అంశము. ఒకవేళ మీకు ఈ మాటలు వింటున్నప్పుడు నేనేదో గర్వంతో చెప్తున్నాను, లేదంటే నాకేదో వచ్చు అని కాదు, కానీ సేవకులకు వారు కూడా తక్కువ సమయంలో, ఎక్కువసేపు కాకుండా తక్కువ సమయంలో వినడానికి ఉపయోగకరంగాను, రెండవది తన సంఘములు కబుక్కుని బోధించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఒక్క మార్గదర్శిగా నేను ఉండబోతున్నాను తప్ప అంతకంటే ఎక్కువ నాకు తెలియదు ప్రియులారా. కాబట్టి గమనించండి, నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండవది అంశములో పాపి యొక్క లక్షణాలు అనే మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం అంతా కూడా నా దృష్టిలో పాపుల యొక్క చిట్ట అనే మాట మీతో ప్రస్తావించు. చూడండి, మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల చరిత్ర పట్టిక అని ఎలా అంటామో, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా 4 రకములైన పాపులు లేదా పాపులు మనకి కనబడుతున్నారు. నేను దాన్ని త్వరగా మీకు చెప్తాను. 5 నిమిషాల కంటే ఎక్కువ నేను బోధించను ప్రియులారా. కాబట్టి గమనించి శ్రద్ధగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటిగా మనం చూసిన వారమైతే 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు తప్పిపోయిన గొర్రె పిల్ల అని మనం అంటాం. దాన్ని నేను పెట్టే పేరంటే తిరుగులాడుతున్న పాపి, ఇంగ్లీష్ లో వాండరింగ్ షీప్ అని మనం అంటాం ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనము కూడా గొర్రెల వల్లే దారి తప్పిపోతున్నాము అనే మాటను మనందరికీ తెలిసిందే. ఈరోజు చాలా మంది దారి తప్పిపోతుంటే ఈ తిరుగులాడుతున్న పాపిని దేవుడు చూసి, ఏ గొర్రె తన కాపరి యొక్క స్వరాన్ని వింటుందో దేవుడు కూడా అదే పాపిని, తిరుగులాడుతూ ఉన్న వారిని తన స్వరముతో, చూడండి, గొర్రెల కాపరి మే అని అనగానే ఆ గొర్రె స్పందించినట్లుగా దేవుడు ఏ పాపికి ఏ విధముగా మాట్లాడుతాడో ఆ విశ్వాసి లేదా గొర్రె స్పందిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు ఒకవేళ నిన్ను త్రాగుబోతో తిరుగుబోతో అని ఒకవేళ పిలిస్తే అది నువ్వే, నీ పేరే తిరుగులాడుతున్న పాపి. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు, దేవదూతల పండగ చేసుకుంటారు. రెండవది తప్పిపోయిన నాణ్యం అనే విషయాన్ని మనకు అందరికి తెలుసు. దాన్ని నిస్సహాయకుడైన పాపి, లాస్ట్ కాయిన్ అనే మాట మనం ప్రస్తావించవచ్చు పిల్లారా. అది 8వ వచనం కాడి నుంచి 10వ వచనం వరకు కనబడుతుంది. అందరూ ఉన్నారు, 10 నాణ్యాల్లో ఒక్కటే పోయింది, 9 ఉన్నాయి. అంటే అందరూ ఉన్నా లేనట్లుగా జీవించేవాడు. దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు పే దేవుని పాపి అని మనం బోధించవచ్చు పిల్లారా. అందరూ ఉన్నా లేనట్లుగా జీవిస్తున్న నిన్ను కూడా దేవుడు ఒకవేళ ఆయన వైపు తిరిగితే, ఆయన ఆనుకుని ఉంటే, ఆయన్నే నీకు అండగా చేసుకుంటే ఆయన నిన్ను వెతికి పట్టుకుంటున్నాడని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఇతను బట్టి కూడా దేవుడు మార్పును బట్టి సంతోషిస్తున్నాడని చెప్పచ్చు. మూడోది తప్పిపోయిన కుమారుడు. అతన్ని మనం మన భాషలో పశ్చాత్తాపపడిన పాపి, రిటర్నింగ్ సన్. ఇది 18వ వచనం కాడి నుంచి 20వ వచనం వరకు. తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు. అన్ని సుఖాల కోసం వెళ్ళి చివరికి తప్పిపోయి ఆహారం లేక ఏమీ లేకున్నప్పుడు అతడు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చాడు. తండ్రి సంతోషించాడు, తన దాసులు సంతోషించారు. గమనించండి పిల్లారా, మొదటి చెప్పుకున్న 3 విషయాల్లో కూడా సంతోషం కనబడుతుంది. తిరిగి వచ్చి, చేర్చబడి, దొరికి సంతోషం కనబడుతుంది పిల్లారా. కానీ ఈ చివరి పాపి ఒకవేళ సంఘంలో నువ్వైతే మారండి అని మనం చెప్పొచ్చు. అదేంటంటే పెద్ద కుమారుడు. దేవుడు తండ్రి దగ్గరే ఉంటున్నాడు కానీ సంతోషించినట్టు కనబడుతుంది కదా. ఈ పెద్ద కుమారుడిని సంఘంలో ఉంటున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, విశ్వాసిగా చలమని అవుతున్నాడు, అవసరం వస్తే పెద్దగా ఉంటున్నాడు, కానీ కృపను తోసిపుచ్చిన పాపి. ఎన్నోసార్లు సేవకుడు మార్పు గురించి వాక్యం చెప్పినా ఇతడు ఏంటంటే సెల్ఫ్ రైటియస్ అంటే కృపలో ఉన్నప్పటికీ దాన్ని తోసివేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నాడే కానీ దాన్ని చెవికెక్కనిచ్చుకోవట్లేదు. ఇతడు మార్పు కోసం తండ్రి ఇతను బట్టి సంతోషించలా, ఏడ్చాడు. ఒకవేళ అలాంటి వాడు నువ్వైతే నీ బ్రతుకు మార్చుకో అని చెప్పడానికే నేటి కాలమందు ఈ పాపుల చిట్టాలో మొదటి 3 పాపులు, తిరుగులాడుతున్న పాపి, నిస్సహాయకుడైన పాపి, పశ్చాత్తాపపడిన పాపి. కానీ వీళ్ళ ముగ్గురు బట్టి దేవుడు సంతోషించాడు, కానీ కృపను త్రోసిపుచ్చిన పాపిని గురించి దేవుడు సంతోషించలేకపోయాడు. ఒకవేళ అది నువ్వైతే మార్చుకోమని చెప్పడానికే ఈ అంశం ప్రియులారా. దేవుడు